వరకు మరి ఈ యొక్క ఆ వర్తమానాన్ని మీరు వీక్షించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం మందు మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మీ పాదాలే మాకు అయా శరణం నాయనా. అయా మీరే మాకు దిక్కు తండ్రి. మిమ్మల్ని మేము నమ్ముకొని ఉన్నాం. ఈ కడవరి దినాల్లో మా కోట, మా దుర్గము, మా శైలము, అయా మా కేడం మీరే నాయనా. అయా మీరు మాతో ఉంటే నాయనా మేము సమస్తము నాయన జరిగించగలిగిన దేవుడు నాయన. అయా మీ సహాయం మాకు కావాలి. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉండాలి. అయా మమ్మల్ని నడిపించండి. అయా నిలిచి ఉన్న నన్ను పరిశుద్ధాత్మదేవా నీ స్వాధీనంలో ఉంచుకొని మీ బిడ్డలందరితో అందరితో మాట్లాడమని, నీ స్వరాన్ని వినిపించమని, సహాయం చేయమని, కృప చూపమని, మేలులతో నింపమని యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమందు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం ప్రోవెబ్స్ 28వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20 వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. నమ్మకమైన వానికి దీవెనలు, ఆశీర్వాదాలు, ఆశీస్సులు మెండుగా కలుగునని వాక్యం అంటా ఉంది. ఈ దినం నా దేవుడి ఈ మాటను బట్టి మనతో మాట్లాడబోతున్నాడు. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షెల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్. అంటే నమ్మకంగా మనం ఉన్నప్పుడు మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం అంటుంది. ఎవరికి మనం నమ్మకంగా ఉండాలి, ఏ విషయాల్లో మనం నమ్మకం ఉండాలనేది కొన్ని విషయాలు నేను ఈ దినమని మీకు తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవులుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకందరికీ దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మెండైన దీవెనలు మనం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. మెండైన ఆశీర్వాదాలు, గొప్ప సమృద్ధి కలిగిన అబౌంటెంట్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలని దేవుడు మనల్ని ఆయన పిలుచుకుని ఉన్నాడు ఆయన రాజ్యాన్ని కొరకు. కనుక మనము నమ్మకమైన విషయాల్లో నమ్మకంగా దేవునికి ఉన్నప్పుడు మనం దీవెనలు మెండుగా, అబాండెంట్గా బ్లెస్సింగ్స్ పొందుకుంటామని దేవుని వాక్యం అంటా ఉంది. మరి జాగ్రత్తగా వినాలి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అనేక విషయాల్లో మీరు మరి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోబోతున్నారు. ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలనేది కొన్ని విషయాలు మీకు త్వరగా నేను తెలియజేయబోతున్నాను. మనమందరం జాగ్రత్తగా విని మరి దేవుని వాక్యంలో పోదాం. నెంబర్ 1 చూస్తే మనం పరిశుద్ధత విషయంలో దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధత లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. మనం పరిశుద్ధత అనేది దేవునికి మనకు చాలా ప్రాముఖ్యమైనది. కనుక పరిశుద్ధంగా మనము ఉండేవాళ్ళుగా జీవించాలని దేవుడు ఆ నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. బైబిల్లో ఆదికాండంలో చూస్తే యోసేపు పరిశుద్ధంగా జీవించాడు, నమ్మకత్వం కలిగి ఉన్నాడు. కనుక ఈ కడవరి దినాల్లో మనం పరిశుద్ధతలో నమ్మకంగా జీవించాలి. రెండోదిగా మనం చూసినట్లే ప్రార్థన జీవితం. దానియేలు మరి ఆయన చిన్న ప్రాయంలో ఉన్నటువంటి సమయం నుండి, ఆయన ఉద్యోగం లేని సమయంలో నుండి, బానిసగా ఉన్న సమయంలో కానీ, మరి ప్రైమ్ మినిస్టర్ ప్రధానిగా అయిన సమయంలో కానీ ప్రార్థన జీవితాన్ని ఆయన విడిచిపెట్టలేదు. కనుక మనం కూడా ఏ విషయంలో నమ్మకంగా ఉండాలంటే ప్రార్థన జీవితంలో దేవునికి నమ్మకం కలిగి ఉండాలి. ఈ దినాల్లో ఎంతోమంది ప్రార్థనలో నమ్మకం లేని వాళ్ళుగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి దేవుని పట్ల. చాలామంది మరి విశ్వాసంలో ఏమవుతున్నారంటే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. అబ్రాము చూసినట్లయితే 75 సంవత్సరాల వయసులో దేవుని చేత ఎన్నుకోబడి పిలువబడ్డారు. తర్వాత ఆయన 100వ వయసు వచ్చినప్పుడు కూడా ఆయన మరి దేవుని విషయంలో దేవుని మాట యందు విశ్వాసం ఉంచి బలపడి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. కనుక విశ్వాసంలో దేవుని పట్ల మనం నమ్మకం ఉంచేవారుగా ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. అదేవిధంగా తలాంతుల విషయంలో మనం ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, మరి లూకా సువార్తలో మనం చదివితే తలాంతుల విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం అంటుందంటే తలాంతుల్లో మనం నమ్మకంగా కలిగి జీవించాలి.
ఒకనికి 1 తలాంతు, ఇంకొకనికి 2 తలాంతులు, ఇంకొకరికి 5 తలాంతులు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ 1 తలాంతు ఇచ్చిన వాడు నమ్మకంగా లేకుండా దానిని పూడ్చివేసి కప్పిపెట్టినట్లుగా ఈ దినాల్లో ఎంతోమంది దేవుడిచ్చిన తలాంతుల్ని సంఘంలో కానీ మరి కుటుంబంలో కానీ వాడకుండా ఆ తలాంతులన్నిటిని ఏం చేస్తున్నారంటే పూడ్చిపెట్టిన స్థితిలో కనబడుతున్నారు, దాన్ని వేస్ట్ చేసినటువంటి స్థితిలో కనబడుతున్నారు, వ్యతిరేకమైన స్థితిలో కనబడుతున్నారు. తలాంతులు పొందుకున్నా కానీ నీరు గారిపోయిన స్థితిలో కనబడుతూ ఉన్నారు. కనుక దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్లో మందిరం కొరకు, సంఘం కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు నీకు ఇచ్చిన ఆ తలాంతుల్లో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. 3-4వదిగా మనం చూస్తే కానుకల విషయంలో చాలామంది మరి కానుకల్లో వెనకబడిపోతుంటారు. కొంతకాలము ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు రాను ఏమైపోతారంటే మరి దేవునికి ఇవ్వడంలో, దేవునికి ఇచ్చుటలో దూరం అయిపోతారు, చేతి కురిచి అయిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురైనప్పుడు మరి దేవునికి, మందిరానికి కానుకలకి కానీ, పరిచర్య నిమిత్తం ఇచ్చే విషయంలో కానీ, మందిరం విషయంలో ఇచ్చే విషయంలో కానీ, సేవా విషయంలో, ఏ విషయంలో అయినా కానీ వాళ్ళ గుప్పిళ్ళు ఎలా అయిపోతున్నాయంటే కఠినంగా మారిపోతూ ఉన్నాయి. అందుకనే వాళ్ళ పట్ల కూడా దేవుడు కఠినంగా మారిపోతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కానుక విషయంలో కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇచ్చువాని ఆయన దీవిస్తాడని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక నువ్వు మెండుగా ఆ దీవించబడాలంటే కానుకల్లో కూడా నువ్వు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిగా రావాలని దేవుడు ఈ దినమున మీకు తెలియజేస్తా ఉన్నాడు. 6వదిగా మనం చూస్తే పరిచర్య విషయం. ఎంతోమంది దేవుడు మరి మందిరంలో, సంఘంలో ఆయన రాజ్యం కొరకు కొంతమందిని పరిచర్య చేసే వాళ్ళనిగా ఎన్నుకుంటే మరి పరిచర్య విషయంలో వెనకబడిపోతున్నారు. ఉద్యోగము వచ్చే వరకు నమ్మకంగా ఉంటారు, మరి పని వచ్చే వరకు నమ్మకంగా ఉంటారు. చాలామంది వ్యాధి రోగము బాగయ్యే వరకు నమ్మకంగా ఉంటారు, ఇంకా వివాహం అయ్యే వరకు నమ్మకంగా ఉంటారు, గర్భఫలం లేదని గర్భఫలం వచ్చే వరకు నమ్మకంగా ఉంటారు, పిల్లలు లేరని పిల్లలు వచ్చే వరకు, పుట్టే వరకు నమ్మకంగా ఉంటారు. రకరకాలైన భూ సంబంధమైన విషయాల్లో దేవుని దగ్గర కనిపెట్టుకొని నమ్మకంగా ఉంటారు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని నమ్మి ఆశీర్వాదాలు వస్తాయో, సేవకుని ద్వారా, మందిరము ద్వారా దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళని కరుణించినప్పుడు కొంతకాలమైన తర్వాత మరలా కనిపించరు, పరిచర్లో వెనకబడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, ఎప్పుడు అన్నట్లుగా మారిపోతారు. పిలిస్తే పలకని వారిగా, మరి మాట్లాడితే దూరం అయ్యే వాళ్ళుగా రకరకాలుగా మారిపోతున్నారు. ఈ దినాల్లో నమ్మకం లేని బిడ్డలుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నీకు దేవుడు సంఘంలో, దేవుని రాజ్యంలో ఏ పరిచర్య అప్పగించున్నాడో ఆ పరిచర్యకి నువ్వు నమ్మకంగా కట్టుబడి ఉన్నప్పుడు దేవుని యొక్క మెండైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కష్టాల్లో చాలామంది వచ్చినప్పుడు పారిపోతారు, మేలులు బాగున్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఆనందిస్తారు. కొద్దిపాటి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమవుతున్నారంటే దూరం అయిపోతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మెండుగా దీవించబడాలంటే నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, సంఘం కొరకు నిలబడాలి, దైవ సేవకుని కొరకు నిలబడాలి. దైవ సేవకుని విషయంలో కూడా నువ్వు నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెండుగా దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఒక దైవ సేవకుని దగ్గరికి మరి ఒక వ్యక్తి మరి ఎంతో చెడు వ్యసనాలతో, డిప్రెషన్తో నిండిపోయిన వ్యక్తి సేవకుని దగ్గరకు వచ్చాడంట. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తున్నాడు, ఒక్కడే కొడుకు. తర్వాత అతన్ని ఆ సేవకుడు దగ్గరికి చేర్చి మరి ఎంతో ప్రేమించి అతన్ని బాగు చేసి అతన్ని రక్షణ మార్గంలో నడిపించి ఆత్మలో నింపి ప్రార్థనా పరుడుగా చేసిన కొన్ని సంవత్సరాలకి ఎంతో నమ్మకంగా ఉన్న తర్వాత మరలా వాళ్ళ తల్లిదండ్రులు ఏం జరిగిందంటే, నువ్వు అక్కడికి కాదు పోవాల్సింది, మేం పోతున్న పరిచర్యకి రావాలని వాళ్ళు స్వార్థంతో దేవుని వాక్యానుసారంగా లేకుండా అతన్ని మరలా దారి తప్పించి తీసుకొని పోయినారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మరి నమ్మకం లేకుండా, సేవకునికి సంఘానికి లేకుండా, కట్టుబాటు లేకుండా ఎంతోమంది వ్యక్తులు ఏమైపోతున్నారంటే మరి దీవెనలు పొందలేక కష్టముతో, నష్టంతో, బాధలతో, శ్రమలతో ఇరుక్కోపోతా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యం ఏమంటుందంటే
నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, అబాండెంట్ బ్లెస్సింగ్స్. అబాండెంట్ బ్లెస్సింగ్స్ నీకు కావాలంటే దేవుని రాజ్యానికి అన్ని విషయాల్లో నువ్వు నమ్మకం కలిగి ఉన్నప్పుడు నువ్వు మెండైన దీవెనలు పొందుకుంటావని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట నీకు తెలియజేస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, అతడు అనగా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో అంటే ఆయన గురించి చూచినప్పుడు ఈ భూలోకంలో అన్ని విషయాల్లో మోషే ఎట్లా ఉన్నాడంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడంట, నమ్మకస్తుడుగా ఉన్నాడని దేవుడే మరి వేద్యమాడుతున్నాడు ఆయన నిమిత్తం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థనలో నమ్మకంగా ఉన్నాడు, పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంలో నమ్మకం ఉన్నాడు, దేవుని మాట పట్ల లోబడే విధేయత పట్ల నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేసేదానికి నమ్మకమైన స్థితిలో మరి మోషే ఆయన ఉన్నాడు. కాబట్టి యోసేపు పరిశుద్ధతలో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. ఇచ్చే విషయంలో ఎంతో మంది దైవ సేవకులు, దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో నమ్మకం కలిగి ఉన్నారు. కనుక ఈ దినమున నువ్వు ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయావో, ఏ విషయాల్లో నమ్మకత్వం కోల్పోయి ఆశీర్వాదాలు రాలేక, దీవెనలు పొందుకోలేక, ఇంకా వ్యాధి రోగ బాధం నుండి అదే విధంగా నువ్వు బంధించబడిన స్థితిలో ఉన్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, ఏ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావు ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుని వైపు చూద్దాం. దేవుడి దినమున ఈ వాక్కు ద్వారా నిన్ను దర్శించి నీకు మెండైన దీవెనలు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కలిగిన వాళ్ళుగా మనం జీవిద్దాం. దేవుడు చేసిన మేలును బట్టి తలంచుకొని, ఆయన రక్షణ బట్టి, ఆయన ఇచ్చినటువంటి మనకు ఇచ్చిన గొప్ప విమోచన బట్టి, స్వస్థతను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ప్రతి మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి అన్ని విషయాల్లో మనము దేవునికి నమ్మకస్తులుగా జీవించినట్లయితే మనం మెండైన దీవెనలు పొందుకోబోతా ఉన్నాం, మెండైన ఆశీర్వాదాలు మనం పొందుకోబోతా ఉన్నాం, మెండైనటువంటి మేలులతో మనం నింపబడబోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ దినమున ఈ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నమ్మకమైన వానికి నాయన మెండైన దీవెనలు కలుగుతాయని నీ వాక్యం అంటుంది ప్రభువా. ఈ కడవరి దినాల్లో అనేక మంది నమ్మకం లేక నీ యొక్క సంఘం విషయంలో, సేవకుల విషయంలో, నీ విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధత విషయంలో, ఇచ్చే విషయంలో, పరిచర్య విషయంలో, అనేక విషయాల్లో నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారు నాయన. నమ్మకత్వాన్ని కోల్పోయిన ఆయన కింద పడిన స్థితిలో కనబడుతున్నారు. పైకి భక్తి కలిగిన స్థితిలో ఉన్నారు నాయన. అయా వాళ్ళని నాయన కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు పోతుండగా అటువంటి బిడ్డల్ని ఈ దినమున ఈ వాక్కు ద్వారా మీరు సంధించి, దర్శించి నాయన కృతజ్ఞతతో, పశ్చాత్తాపంతో మరలా నీ సన్నిధికి వచ్చి అయా మేము ఒప్పుకోలు చేసుకొని మరలా ఏ విషయాల్లో మేము తప్పిపోయామో సరి చేసుకుంటూ, ఒకవేళ పరిచర్య విషయంలో తప్పిపోయామేమో, కానుక విషయాల్లో తప్పిపోయామేమో నాయన, అయా మేము స్వస్థత పొందుకొని నీకు నాయన మేము నమ్మకంగా లేకుండా ఉండామేమో తండ్రి. ఇంకా ప్రార్థనలో మేము ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసిన వాళ్ళమి, ఇప్పుడు ప్రార్థనే లేకుండా మేము జీవిస్తున్నామేమో. ఒకప్పుడు వాక్యము నీ మాటల కొరకు మేము అయా పరిగెడిన మేము వాక్యమే లేకుండా, ప్రార్థనే లేకుండా, నీ మాటలే లేకుండా జీవిస్తూ ఉన్నావేమో నాయన. మమ్మల్ని సరిచేసి బలపరచమని, నమ్మకమైన వాళ్ళుగా మార్చమని, నీ దీవెనలకి, నీ మెండైన ఆశీర్వాదాలకి మమ్మల్ని యోగ్యులుగా మార్చమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభువా, కృప చూపమని అడుగుతున్నాం. ఈ వాక్యము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా ఎంతోమంది మేలులు పొందుకోవాలి, ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుకొని నీ మేలులతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి, సరిచేయండి, బలపరిచి నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని మీకే మహిమ చెల్లించుకుంటూ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.